ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించడంలో ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుంచి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి 4వ వచనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి బిగ్గరగా తేటగా ప్రార్థనాపూర్వకముగా చదువుకుందాం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చెగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. నిర్గమాకాండము 32వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము నిర్గమాకాండం 7వ వచనం 8, 9, 10 వచనాలు మార్చి చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, ఇప్పుడు మరొక భాగం చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయము నిర్గమకాండము. ఇక్కడ మనము 5వ వచనము 6, 7, 8 వచనాలు మార్చి చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మాకిచ్చిన ఈ దివ్యమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథం బైబిలు మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. వీటి శ్రేష్టమైన లేఖనాలకై మీకు వందనాలు. ప్రభు దినం మాకు అనుగ్రహించారు. మా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన సమాధిని ఓడించి మరణం యొక్క బలము గల అపవాదిని నాశనం చేసి క్షయత్తును మరణమును మృంగివేసి జీవమును అక్షయతను వెలుగులోని తెచ్చిన ఈ దినం, ఇది మీ పునరుత్థాన దినం. అట్టి పునరుత్థాన విజయాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ మేము ఆ విజయ భూమి మీద నిలిచి విజయశాలి అయిన మా ప్రభువైన క్రీస్తుకు మా స్తుతి స్తోత్ర ఆరాధనలు సమర్పించేందుకొరకైన ఈ శ్రేష్టమైన సమయానికై స్తోత్రాలు. రాగల్లో వారందరికై స్తుతిస్తున్నాం. భౌతికంగా ఇంకెవరు రావస్తున్నారో తీసుకొని రండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన మా ప్రియులు వారి గృహాలలో భయభక్తులతో ప్రభు సన్నిధాన వర్తులై మందిరంలో ఎలాగుంటారో అలాగే వారున్న ప్రతి స్థలంలో ప్రతి గృహంలో మీ సన్నిధిని గడుపునట్లుగా సహాయం చేయండి.
మీ వాక్యాన్ని మాకు దీవించం. మీకు అంగీకారమైన సేవ చేయడానికి, మీకు ప్రీతికరమైన సువాసనకరమైన స్తుతి స్తోత్ర ఆరాధనలు, ఆత్మ సంబంధమైన బలులు మేము అర్పించేందుకు మా ప్రాణాత్మ దేహములను ప్రశస్తమైన మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని ప్రతిష్ఠించి పరిచర్య కొరకాయ మమ్మల్ని అంగీకరించమని అడుగుచూ వందనాలు చెల్లిస్తూ, మీ వాక్యంలో మా కొరగని దివ్యమైన సంగతిని మేము చూడడానికి మా కన్నులు తెరుము. అట్లు చేసి మీ కొరకైన ఆరాధనా స్తుతి కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని మీరు నింపుమని యేసువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనం చదివినటువంటి వచనంలో నిబంధన మందసాన్ని గురించి మనం చూస్తాం. దానికే సాక్ష్యపు మందసము అని పేరు. ఎందుకు అంటే దేవుడు మోషేతో చెప్పాడు, నేను శాసనాలు నీవు అందులో, సాక్ష్యాలు నీవు అందులో ఉంచమని. కాబట్టి ఉంచాడు. అవి 3. మొదటిది మన్నాగల బంగారు పాత్ర, రెండవది ఆ అహరోను యొక్క చిగురించిన చేతికర్ర. ఇప్పుడు 3వ మాటకు మనం వచ్చాం. 3వది శాసనము గల పలకలు అని. శాసనములు గల పలకలు అని. కాబట్టి 9వ అధ్యాయము హెబ్రీ పత్రికలో మనం ఆ మాట చదివాక దాని ఆరిజిన్ మూలం ఎక్కడ అనే విషయానికి ఇప్పుడు మనం వచ్చి నిర్గమాకాండ 32వ అధ్యాయం చదివాం. కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఆ మందసంలోని శాసనముల పలకలు, వాటి మూలం ఎక్కడ, వాటి ఆరంభం ఎక్కడ అనే విషయానికి వస్తే నిర్గమ 32వ అధ్యాయంలో అక్కడ మనము చూస్తాము వాటిని గూర్చి. కాబట్టి ప్రభువైన దేవుడు మోషేను పైకి రమ్మని పిలిచాడు. పైకి రమ్మని పిలిచిన తర్వాత ప్రభువైన దేవుడు మోషేతో మాట్లాడి చెప్పాడు. 15వ వచనం 32వ అధ్యాయము రండి దయచేసి. మోషే శాసనములుగా 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. 16వ వచనం, ఆ పలకలు దేవుడు చేసినవి అనే మాటను మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఈ భాగంలో శాసనములు గల పలకలను మనం చూస్తాం. కనుక దేవుడే చేసిన పలకలు అంటే ఏదైనా ఒక వస్తువును మనం చూస్తే ఫలానా వారు తయారు చేశారని వేస్తారు దాని మీద, మేడ్ ఇన్ ఇండియా లేకపోతే మేడ్ ఇన్ సో మేడ్ బై సో అని. కాబట్టి ఈ పలకల గురించి మనం చూస్తే అవి దేవుడు చేసినవి. కాబట్టి ది టేబుల్స్ ఆర్ మేడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అవి ఎలాంటివో, ఎంత ఆశ్చర్యమో. దేవుడు చేసినవి మోషే చేతులతో పట్టుకున్నాడు. సరే, ఆయన తర్వాత దేవుని చేవ్రాత వాటి మీద. కాబట్టి దేవుడు మోషేకి ఇచ్చాడు. కాబట్టి ఆ మోషే ఆ శాసనంలో పలకలు తీసుకొని వస్తూ కొండ దిగుతూ ఉన్నాడు అని. తర్వాత ఏమైంది అనే విషయాన్ని మనం వస్తే రండి. 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులతో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఆ పలకలను పడవేసి పగలగొట్టాడు. పగిలిపోయినాయి. అవి ఇంకా ఏమాత్రం లేవు. కనుక ఇక్కడ మనం చూస్తాం దేవుడిచ్చిన శాసనాలు, దేవుని చేతిపైన పలకలు, దేవుని స్వహస్తంతో లిఖితం చేసిన ఆ శాసనములు గల ఉన్నటువంటి ఆ పలకలు, దేవుని చేవ్రాత, అవి పగలగొట్టబడ్డాయి. అంటే ఏంటి పలకలు? 10 ఆజ్ఞలు ఆది నిర్గమ 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రం అది పగలగొట్టబడింది అని. అయితే నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేయడం అనేది చాలా అవసరము అని. అంటే సువిస్తారంగా మనం చెప్పుకోజాలం. కానీ ఆ రోజున ఎందుకని
ఆ పలకలు పగలగొట్టబడ్డాయి. మోషే ఎందుకని పగలగొట్టాడు, దానికి కారణమేమిటి అని అంటే, ఆ పలకల మీద దేవుడు రాసిన మొట్టమొదటి ఆజ్ఞనే మానవులు క్రిందికి దిగి వచ్చినప్పుడు ఎవరికైతే ఇచ్చాడో ఆ ఇశ్రాయేలు ఆ ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి మనం ఈ మూడింటిని గురించి మనం చెప్పుకున్నప్పుడు పోయిన ఆదివారం ఆరాధన కొరకై, దే ఆర్ ది టెస్టిమనీస్ ఆఫ్ గాడ్ గివన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల విషయమై దేవుడిచ్చిన 3 సాక్ష్యాలు. ఈ 3వ సాక్ష్యం అది ఏం చూపిస్తుంది? శాసనాల పలకలు అంటే వారి అవిధేయతను మనకు చూపిస్తూ ఉంది అని. అవిధేయతను మనకు చూపిస్తూ ఉంది. కనుక ఏంటి అవిధేయత అనంటే, ఏ రూపమును నీవు పూజించకూడదు. అయితే 32వ అధ్యాయంలో దైవజనుడు మోషే హోషతో కూడా క్రిందికి దిగు రాగా, వారు అహరోను చేసినటువంటి ఆ దూడను వారు మ్రొక్కి పూజించి పాటలు పాడుతూ తింటూ త్రాగుతూ ఇలాగా చేస్తున్నారు. అది చూచి మోషే ఆ పలకలను క్రేలపడివేసి పగలగొట్టేశాడు. ఇక నేను ఒక మాట జ్ఞాపం చేయాలి, చాలా ప్రాముఖ్యమైన మనసును మీరు ఉంచుకోవాలి. అంటే మనుష్యుని యొక్క పాపము, అవిధేయత, ఆజ్ఞ అతిక్రమం దేవుని ఆజ్ఞలను, శాసనముల పలకలను పగలగొట్టాయి అని చెప్పాలి. ఇప్పుడు అంతకంటే మించి మరొక మాట, అదే మీరు గుర్తుంచుకోవాలి చెబుతున్నాను పదే పదే. ఏమిటి అని అంటే, దేవుని ఆజ్ఞలు మానవుడు పగలగొట్టడం అనేది కంటే మానవుడు దేవుని ఆజ్ఞల మీద తనను తాను పగలగొట్టుకుంటున్నాడు. ది మ్యాన్ ఈజ్ బ్రేకింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ స్టోన్స్ ఆర్ ది టేబుల్స్ ఆఫ్ ది టెస్టిమనీస్ ఆర్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ ది లార్డ్. అంటే దేవుని ఆజ్ఞలు అనే పలకల విషయంలో మనుషుడు అవిధేయత చూపిన కారణం చేత తనను తాను పగలగొట్టుకున్నాడు. మీకు సులభంగా ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనకందరికీ బాగా అర్థమయ్యేది, మనం ప్రయాణం చేసేటప్పుడు గవర్నమెంట్ చట్ట ప్రకారం ఒక లా ఉంది, మనకు ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం అంటే, ప్రయాణం చేసేటప్పుడు ఎడమ చేతి వైపునే పోవాలి. మనం పోయేటప్పుడు మనకి ఎదురుగా వచ్చేవారు మనకు కుడి చేతి వైపున వస్తారు. ఒకవేళ నువ్వు ఎడమ చేతి కాకుండా నా ఇష్టం నేను కుడివైపున పోతాను అని పోతూ ఉంటే యాక్సిడెంట్ జరుగుతుంది. అంతేకాదు, నువ్వేం చేసావో తెలుసా, నువ్వు లా బ్రేక్ చేసావు. నువ్వు ఒక శాసనాన్ని నువ్వు పగలగొట్టావు, బద్దలు చేసావు. శాసనాన్ని నువ్వు బద్దలు కొట్టావు అనేదానికంటే నిన్ను నీవు ఆ శాసనం మీద బద్దలు కొట్టుకున్నావు, పగలగొట్టుకున్నావు. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అంతేకాదు, ఆ తర్వాతనేమో నష్టం జరిగింది. అంతేకాదు, చట్ట ప్రకారం పోతే నీకు శిక్ష అనేది విధించబడుతూ ఉంది. అది జరిగింది ఇక్కడ నిర్గమ 32వ అధ్యాయంలో. సరే, నేను అంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైన 3 తలంపులకు మనం నాడే కాదు నేటి వరకు ఏ మనిషి అయినా సరే ఒకడు దేవుని ఆజ్ఞను, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని అంటే, దేవుని ఆజ్ఞను, చట్టాన్ని పగలగొడుతున్నాడు అంటే ఆ వ్యక్తి తనను తాను దేవుని ఆజ్ఞ మీద తను పగలగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే కనుక మనిషి అవిధేయత చూపిన కారణం చేత మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమైంది ఇప్పుడు? మ్యాన్ హూ హ్యాస్ ట్రెస్పాస్డ్ ఆర్ డిసోబేడ్ ది వెరీ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ broken himself in the death of second death, నిత్యమైన 2వ మరణంలో తాను పగలగొట్టుకున్నాడు, బద్దలు చేసుకున్నాడు. అది జరిగిన విషయం. సరే, అసలు ఈ ఉదయకాలం ఆరాధన కొరైన ప్రాముఖ్యమైన 3 తలంపులలో ముందు ఆ తలంపుకు వద్దాం. 32వ అధ్యాయము మొదటి మనం చదివినటువంటి ఆ భాగానికి మనం వద్దాము. దయచేసి చూడండి. 7 నుంచి క్షమించండి 7, 8, 9, 10 వచనాలు మనం చదివాం కదా. ఆ ప్రజలు ఇశ్రాయేలీలు
ఎలాగా తమ్మును బద్దలు చేసుకున్నారో, పగలగొట్టుకున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే 9వ వచనం నేను చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచియున్నాను. గమనించండి దయచేసి, నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మొదటి భాగం ఈ ఉదయకాలం ఆరాధన కొరకై ఏమిటి అని అంటే, దేవుడు ప్రజలను చూచాడు, వారు లోబడనొల్లని వారు అని. కాబట్టి ఇక్కడ 2 మాటలు జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు ఆ ప్రజల వ్యక్తిత్వాన్ని చూచాడు. గాడ్ హ్యాస్ సీన్ ది పీపుల్ ఆర్ దేర్ పర్సన్స్. వ్యక్తిత్వము అనే మాట అంటున్నాను. రెండవది, వ్యక్తిత్వమే కాదు, దేవుడు వారి గుణాన్ని, లక్షణాన్ని చూచాడు. గాడ్ హ్యాస్ సీన్ దేర్ వెరీ క్యారెక్టర్. నాట్ ఓన్లీ దేర్ పర్సన్, బట్ గాడ్ హ్యాస్ సీన్ దేర్ క్యారెక్టర్. దేవుడు వారి వ్యక్తిత్వమును చూచాడు ఈ ప్రజలు. రెండవది, దేవుడు లోబడలేని వారు అని అనడంలో వారి లక్షణాన్ని, దేర్ క్యారెక్టర్, గుణాన్ని చూచాడు దేవుడు అని. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చింది అది, ఆ తర్వాత ఇశ్రాయేలు అయితేనేం, ఈరోజు వరకు ఎవరైతేనేం. ఇప్పుడు చూడండి ఏంటి వారి గుణం. 7వ వచనం నేను ఆ మాట మాత్రమే చదువుతున్నాను, చివరి భాగం. నీ ప్రజలు చెడిపోయిరి. మొదటిది చెడిపోయారు. రెండవది 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయిరి. 2వ మాట. ఆ తర్వాత 3వ మాటకు మనం వస్తే 9వ వచనం, వారు లోబడనొల్లని ప్రజలు. 3 మాటలు చెప్పారు. వారు చెడిపోయిన వారు, వారు తొలగిపోయిన వారు, వారు లోబడనొల్లని వారు. ఏంటండి ఇవని? ఇవి వారి లక్షణాలు, ఇవి వారి క్యారెక్టర్, అది చూపిస్తుంది. కాబట్టి ఒకటి చెడిపోయిరి అన్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనం చూస్తాం. వారి హృదయములు ఏమైనా ఏంటండి? రండి, ఆదికాండము 6వ అధ్యాయం. చెడిపోయిరి అని అంటే ఏదో బయటికి చెడిపోవడం అనేది కాదు, కానీ రండి 6వ అధ్యాయము దయచేసి గమనించండి. 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఎలాగా చెడిపోయినారో చూడండి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు అంటే నరుడు అరికాలు మొదలుకొన్నెత్తి వరకు పూర్తిగా చెడినవాడు. అందుకనే దేవుని వాక్యం యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, పైన దూతల గురించి మాట్లాడుతూ వచ్చి 15వ వచనంలో, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేసిన వాడును మరి అపవిత్రుడు కదా. ఇది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. 2వ మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయిరి. అవును, నిజమే. ఆదికాండము 6వ అధ్యాయం, మరలా ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉండేది. కాబట్టి మార్గాలను చెరిపివేసుకున్నారు. మార్గాలను చెరిపివేసుకోవడము అని అంటే ఏంటి? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాను, కానీ అయితే వారు వివిధమైన తంత్రములు తమ కొరకు కల్పించుకొని ఉన్నారు. అందుకనే మత్తయి సువార్తలో మరి చూస్తాం మనము, మా 9వ అధ్యాయము మత్తయి సువార్త 35-6 వచనాలలో, ప్రభువైన క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో జన సమూహములు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని చూచాడట. ఎలా చూచాడు? వారు ఎవరిగా చూచాడంటే కాపరు లేని గొర్రెల వల్ల విసిగే చెదరినందున దే హ్యావ్ గాన్ దేర్ యాస్ట్రే, దే హ్యావ్ గాన్ యాస్ట్రే. రోమాపత్రిక 3వ అధ్యాయం, ప్రతి మనుష్యుడు
గొర్రెల వలె దారి ఏం చేశాడంటే తప్పిపోయాడు. ఏమిటి వారి దారి? 3వ అధ్యాయం రోమా పత్రికలో మనం చూస్తే 10వ వచనం 11వ వచనానికి మనం వచ్చినప్పుడు అక్కడ అంటాడు కదా, వారి మార్గాలలో శాంతి లేదు, సమాధానం లేదు, కష్టం ఉంది, నాశనం ఉంది వారి మార్గాలలో. ఇట్లు మార్గాలు చెరిపేస్తున్నాం. అంటే దేవుడు మానవుని కొరకై నియమించిన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కృపాసత్యమైన మార్గాలు. 25వ అధ్యాయము కీర్తనల గ్రంథం 7, 8, 9 వచనాల్లో మనం చూస్తాం. 25వ అధ్యాయము కీర్తనల గ్రంథం దయచేసి రండి. 25వ కీర్తనల గ్రంథం 9 చివరి భాగం, తన మార్గమును దీనులకు నేర్పును అన్న మాట చూస్తాం. ఆ తర్వాత క్రిందకు మనం వస్తే 12వ వచనం, ఆయన మార్గం అని బోధించును. ఆ తర్వాత ఆయన మార్గం ఎలాంటిది అనే విషయం వస్తే 10వ వచనంలో చివరి భాగం, యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. ఎలాంటివంటండి? కృపాసత్యమయములై ఉన్నవి. సరే, ఇలాంటి మార్గాలన్నీ మనుషులు చెరిపివేసుకొని వారు తమ మార్గాల్లో కష్టము, నష్టము, నాశనము, నెమ్మది లేని పరిస్థితిని వారు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరొక 3వ పదానికి వద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము దయచేసి రండి. నిర్గమ 32వ అధ్యాయము. ఇప్పుడు మనం 10వ వచనం 9వ వచనం చివరిలో, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వారి గుణం ఎలాంటిది చూడండి, వారు లోబడరు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువైన దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా లోకంలో మానవాళి అందరినీ గూర్చి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. విన్నారన్నమాట, లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాబట్టి అల్టిమేట్గా ఈ 3 సంగతులు నేను మీకు చెప్పాక, 1 వారు హృదయములు చెడిపోయినాయి, 2వది వారు తమ మార్గాలు చెరిపివేసుకున్నారు, 3వది వారు లోబడలేని పనులు. కాబట్టి దేవుడు ప్రజలను చూచాడు, అంతేకాదు వారి గుణాన్ని చూచాడు. కాబట్టి ఇక్కడ గాడ్ ఈజ్ టెస్టిఫైయింగ్ టు మోజెస్ అబౌట్ హిస్ పీపుల్ ఇజ్రాయెల్, దేర్ పర్సన్స్ అండ్ దేర్ క్యారెక్టర్ ఎలాంటిది అనే విషయాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాక, బట్ అల్టిమేట్గా ఏమవుతుంది ఇలాంటి పరిస్థితి? రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత 8వ వచనం, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం, శరీరానుసారమైన మనసు మరణము అనే మాటను చూస్తాం. కాబట్టి మానవుడు అల్టిమేట్గా ఈ మరణానికి పాత్రుడయ్యాడు. ఆ మరణం మనకు తెలుసు. ఇప్పుడు 32వ అధ్యాయానికి మనం వెళ్దాం. అప్పుడు ప్రభువైన దేవుడు మోషేతో ఏమన్నాడో తెలుసా? రండి దయచేసి 32వ అధ్యాయము 10వ వచనం, 32వ అధ్యాయము 10వ వచనం. ఇందాక 10వ వచనం చదివాం. కావున నీవు ఊరకుండము. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఊరకుండము. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే దేవుడు మోషేతో అంటున్నాడు, లెట్ మీ అలోన్. అంటే నువ్వు ఊరకుండయ్యా, నన్ను ఎందుకు కదిలిస్తావు, నన్ను వదిలిపెట్టు అన్నట్టు మోషే ప్రార్థన చేస్తాడు. అందుకనే దేవుడు మోషేతో ఏమన్నా అంటే, లెట్ మీ అలోన్, యూ బీ అలోన్, లెట్ మీ బీ అలోన్. నువ్వు ఊరకుండు, ఈ విషయంలో నేను ఊరుకుంటాను, నువ్వేం చేయొద్దు, నువ్వేం మాట్లాడద్దు, నేను వినను అన్నట్లుగా ప్రభువైన దేవుడు ఉంటున్నాను. వదిలిపెట్టు నన్ను, నేను చేయాల్సిందేదో నేను చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? 10వ వచనం, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసేస్తాను. ఇది దైవ ఉగ్రతను మనకు చూపిస్తూ ఉంది. ఈరోజు నాడు అదామవులే కాదు, ఇశ్రాయేలే కాదు, ఈరోజు మన పరిస్థితి అలాంటిదే. ఒకప్పుడు జన్మించిన పాపలు జీవిస్తున్నాం. లోకంలో మానవులందరి యొక్క పరిస్థితి. ఈ మాట వింటున్న నీవు ఇంకెవరైనా, నువ్వు జన్మించిన పాపలోనే జీవిస్తుంటే
ప్రభువైన దేవుడు నిన్ను గూర్చి మాట అంటున్నాడు. నీ పక్షంగా నిలబడి మొరుపెట్టే వాళ్ళతో అంటాడు, ఊరుకుండు, ఇంక ఊరుకుండు. ఆ తర్వాత నన్ను వదిలే, నేను ఏమైతే చేయాలనుకున్నానో దాన్ని చేస్తాను. ఏం చేస్తానంటున్నాడు నీ విషయంలో? అండ్ నా కోపం నీ మీద మండుతుంది, నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? నాశనం చేస్తాను, కాల్చివేసేస్తాను అన్నది దైవోగ్రతను మనకు చూపిస్తూ ఉంది. ఇది మొదటి భాగం. ఇక్కడ ఆ మొదటి భాగం యొక్క హెడ్డింగ్ నేను ఒకటి మాట చెప్పాను. ఏంటి అంటే ది పర్సన్స్ ఏంటంటే దేవుడు చెప్పాడు ఈ ప్రజలను అని అన్నప్పుడు. రెండవది లోబడిన వారి క్యారెక్టర్ను గురించి చెప్పాడు. కాబట్టి ది పర్సన్స్ అండ్ దేర్ క్యారెక్టర్ అండ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. వారి వ్యక్తులు, ఆ ప్రజలు. రెండవది వారి స్వభావం, వారి లక్షణాలు. మూడవది చివరికి దాని ఫలితం ఏంటో దేవుడు మోషేతో జ్ఞాపం చేశాడు. అయితే ఇప్పుడు వెళ్దాం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం నిర్గమకాండం 34వ అధ్యాయం. చివరిగా ఈ భాగం మనం చదివాం కదా. ఈ భాగానికి మనం వచ్చినప్పుడు రండి దయచేసి 5వ వచనం. 5వ వచనం. ఈ 5వ వచనానికి ముందు 1 నుంచి 4 వచనాల వరకు మనం చూస్తే కనుక 32వ అధ్యాయంలో పలకలు పగలగొట్టబడ్డాయని చెప్పుకున్నాం మనం. కారణం ఏంటో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. నీవు 2 పలకలను చేసుకుని, మునుపటి పలకల వంటి 2 పలకలను చేసుకొని నీవు కొండ ఎక్కి నా దగ్గర రమ్మన్నాడు. ఓ దేవునికి స్తోత్రం, చాలా ఆశ్చర్యం. కాబట్టి ఇక్కడ మనం చూడబోయేది ఏంటి అనంటే ది పర్సన్ అండ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ పర్సన్. ఇక్కడ ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క గుణాలను, లక్షణాలను ఇప్పుడు మనం చూస్తాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన దేవుడే. అందుకనే 5వ వచనం చదువుతున్నాను. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. హీ ప్రొక్లెయిమ్డ్ ది నేమ్ ఆఫ్ జెహోవా. జెహోవా ది నేమ్. యెహోవా తన నామమును మోషేతో ఉన్నాడు, పలకలు చేసుకొని కొండ ఎక్కిరా. అప్పుడు ప్రభువైన దేవుడు దిగి వచ్చాడు కొండ మీదకి. అప్పుడు వాళ్ళిద్దరూ రాగానే దేవుడు మోషేకు యెహోవా అను నామమును ప్రకటన చేశాడు అన్నాడు. నేను ఇక్కడ ఒక మాట అంటున్నాను, దయచేసి మీరు గమనించండి త్వరగా. దిస్ ఈజ్ ది రిపిటిషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ టు మోజెస్. దేవుడు తన పేరును మోషేకు రిపీట్ చేయడం అంటే, ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. అంటే ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు చెప్పాడు అనే విషయానికి వస్తే, నిర్గమకాండం 3-4 అధ్యాయాలలో నన్ను పొమ్మంటున్నావు, నేను పోతాను, కానీ ఆ ఐగుప్తులోనే ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపించాలంటే నేను పోయిన తర్వాత వారిని ఎవరు పంపారు నిన్ను, ఆయన పేరేంటి అని అడుగుతారు. నేనేం చెప్పమంటావు అంటే అప్పుడు చెప్పాడు దేవుడు, నేను అనువాడును ఉన్నవాడును, నేను యెహోవాను అన్నాడు. అదే పేరు ఇప్పుడు 34వ అధ్యాయంలో రిపీట్ చేయడంలో అర్థం ఏంటో తెలుసా? తెలుసా? 3వ అధ్యాయము 6వ వచనం మలాకీ గ్రంథం. త్రిపుణిదరుగా మలాకీ 3వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ప్రవక్త అయిన మలాకీ ఇలాగా వ్రాస్తాడు. మలాకీ 3:6 ఎవరైనా చదవచ్చు తీసిన వారు ఉంటే. మలాకీ 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము యెహోవానకు నేను ఎవనట. కాబట్టి దేవుడు తన పేరును మోషేకు రిపీట్ చేయడంలో దేవుడు మోషేకి ఏం చెప్పగోరుతున్నాడు అనేది మనము మొదటిదిగా చూస్తే, నేను మార్పు లేని వాడును అని చెబుతున్నాడు. అంటే వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు వారిని విడిపించేందుకు నిన్ను పంపించిన దినాన ఏ యెహోవానో వారి ఎడల నేను ఎలాంటి వాడనుగా ఉంటినో, ఈ రోజున నా శాసనముల విషయంలో వారు ఆజ్ఞాతిక్రమించి వారు ఇలాగా చెడిపోయి మార్గాలు చెరిపివేసుకొని
లోబడలేని ఈ ప్రజల విషయంలో వారు మారారు, కానీ నేను మారలేదు. అనేక అద్భుతాలు నేను వారు చేసి చూపించాను, కానీ ఇంతకాలం కూడా వారు మారుతూనే వచ్చారు. ఈరోజు కూడా ఈ శాసనాల ఫలకల విషయంలో ఎలాగ మారారు? వారు ఆజ్ఞ అతిక్రమించాను, చెడిపోయినారు, లోబడలేని ప్రజలు. అయినను నేనే మాత్రమును మార్పు లేని వాడను. నేనే గన మార్పు చెంది గన ఉంటే యాకోబు సంతతి అని వీరు ఏమైండేవారు కాదు, ఏమైండేవారు? లయమై ఉండేవారు. అయితే నేను యెహోవానకు నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి అనే మీరు లయము కాలేదు. ఓ వి సీ హియర్ ది వెరీ పర్సన్, ది గాడ్ అండ్ హిజ్ క్యారెక్టర్. దేవుణ్ణి, ఆ దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని లక్షణాలని ఇక్కడ మనం చూస్తే ఆయన మార్పు లేనివాడు. ఎన్నోసార్లు మన జీవితాలలో మార్పు చెందుతాం. కొన్నిసార్లు పశ్చాత్తాపం. నేను ఒక సందర్భం చెబితే సరిపోద్ది అనుకుంటాను. ఫరో వాడు ఎట్ట మారుతూ వచ్చాడు. ముందేమంటాడు, నేను పాపం చేసినా, నేను ప్రార్థన చేయను నా కొరకు, నేను బాగుపడేటట్టు, మా దేశం బాగుపడేట్టు అని అంటాడు. బాగుపడిన తర్వాత మళ్ళీ మారుతాడు. అలాగే ఎన్నిసార్లు ఇట్టి మార్పు చెందే ప్రజల పట్ల దేవుడు ఎలాంటి వాడో చూడు. అలాగే రక్షించమని విశ్వాసమైన మన జీవితాల్లో కూడా ఎన్నో పర్యాయములు పలు రకాలుగా మార్పు చెందే మన పరిస్థితుల్లో కూడాను ప్రభువైన దేవుడు మార్పు లేనివాడు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగముల వరకు ఒకే రీతిగా ఉన్నాడు. పాడతాం పాట, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిశ్చయంగా ఈరోజు రక్షించబడడానికి మన జీవితాలలో మార్పు లేని ప్రభువైన దేవుడే. అంతేకాదు, రక్షించమని మన క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు మనం అటు ఇటు మార్పు చెందుతున్న పరిస్థితిలో ఆ ప్రభువైన దేవుడు మన ఎడలో మార్పు లేని దేవుడుగా, ఆయన ప్రేమ ఆప్యాయతలు మార్పు లేనివిగా మన ఎడల ఉన్నందున్నే ఈరోజు మన జీవితాల్లో కాపాడబడుతూ రక్షించబడ్డాం, సంరక్షించబడుతూ ఉన్నాం. కాబట్టి మొదటి తలంపు ఇక్కడ దేవునిలో మనం చూస్తాం. ఆయన వ్యక్తిత్వం, దేవుడు ఆయన స్వభావం ఏంటి అంటే లక్షణం మార్పు లేనివాడు. ఇప్పుడు రెండవ తలంపు మనం రండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము నిర్గమాకాండం. యెహోవా అను నామమును ప్రకటించను. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళచ్చు, యెహోవా కనికరము. ఈ పదాల గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానించకపోవడం లేదు, కానీ మనకుండే ఆరాధన కొరైన పరిమితమైన సమయాన్ని ఫాలో కావాల్సి ఉంటాం. యెహోవా కనికరము అనే మాటను దయచేసి గమనించండి. అంటే ఇక్కడ దేవుని ఆయన స్వభావన లక్షణాన్ని మనం చూస్తే ఆయన కనికరము గలవాడు. కనికరము అనే మాటకు మనం వస్తే కనుక మర్సియా బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. ఈవెన్ క్రొత్త నిబంధన మనం వెళ్తే ఆయన కనికరాన్ని గురించి చూస్తాం. కొన్నిసార్లు వాత్సల్యత అని కూడా మనం చూస్తాం. అందుకనే హబక్కు ప్రార్థన చేస్తూ 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నాడు, 1-2 వచనాల్లో ఏమని తెలుసా? కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నిశ్చయముగా నీ కోపానికి మేము పాత్రలమే. అయినా ఓ దేవా, మార్పు లేని దేవా, నీవు మార్పు చెందలేదు కాబట్టి మేము నాశనం కాకుండా వారం. నీవు కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో అని అన్నప్పుడు దేవుని కనికరం, వాత్సల్యం ఏమిటి? క్రొత్త నిబంధనలకు వస్తే కూడా ఆయన కనికరములను గురించి మనం అనేక పర్యాయములు చదువుతాం. మర్సీ, గ్రేస్ అంటాం. దే ఆర్ బోత్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ వర్డ్స్, వేరైన పదాలు, వ్యత్యాసమైన భావాలు. కనికరము అనంటే ఏంటంటే మనము దేనికి పాత్రులమో దానిని దేవుడు మనకు దయచేయకపోవడాన్నే ఏమంటాం చెప్పండి? కనికరము అంటాం. కరుణించడము అని అంటాం. అందుకే లూకా మనం చూస్తాం 18వ అధ్యాయంలో 13వ వచనంలో, దేవా పాపి నేను నన్ను ఏం చేయి? కరుణించు. నేను శిక్షకు ఉగ్రతో పాత్రున్నే, కానీ నన్ను కరుణించు అంటే అట్టి దానికి నన్ను పాత్రునిగా చేయి.
అందుకే ఈరోజు మనం చూస్తాం 103వ కీర్తనలో 103వ కీర్తనలో ఏమంటాం? యెహోవా మన పాపములు ప్రతీకారం చేయలేదు, మన పాపములకు ఆయన ప్రతిఫలమును మనకు ఇవ్వలేదు. 103వ కీర్తన ఒక చిన్న వచనం చదువుకోవడం అవసరమే ఈ తలంపుకు, ఈ పదానికి. 103వ కీర్తన గ్రంథం 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇది కనికరం అంటే. అందుకై ప్రభుని మనం ఆరాధించి కనపరచాలి. మూడవది 6వ వచనం, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. దయచేసి యెహోవా యెహోవా కనికరం. రెండవది దయా అనే మాటను దయచేసి గమనించండి. దయ అంటే ఒకవేళ ప్రేమ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ తీతు పత్రికలో మనం గమనిస్తే ఈ పదం వాడాడు. కృత నిబంధనకు వద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము, దయచేసి రండి. 3వ అధ్యాయము తీతు పత్రిక 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి మానవులేడల ఆ దేవునికున్న దయ, ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమైందో మనకు తెలుసు. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాన్ హూ వాజ్ కాల్డ్ జీసస్. యేసు అని పేరు పెట్టుబడి పిలువబడిన ఆ రూపములో దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. లూకా 4వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉండగా ప్రజలందరూ దేవుని యొక్క దయను వారు ఆయన మాటల్లో అర్థం చేసుకున్నారు. 4వ అధ్యాయం లూకా సువార్త 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. దయగల మాట, దేవుని దయ. అంతేకాదు రెండవదిగా మన ప్రేమ, అది మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనలో ప్రత్యక్షమైన దేవుని దయ, ఆయన ప్రేమ. నిశ్చయముగా నాడు ఇశ్రాయేలు పట్ల అలాంటి దయ ప్రేమను ప్రభువైన దేవుడు వారి పట్ల చూపించాడు. ఇప్పుడు ఈ దయా ప్రేమ అనే విషయానికి మనం వస్తే తీతు పత్రిక 3వ అధ్యాయము మనము 5వ వచనం చదివాం. కాబట్టి నేను 2వ అధ్యాయం 11వ వచనానికి వెళితే తీతు పత్రిక, అక్కడ రెండూ కలిపితే ఒక్క పదంలో మనం చూస్తాం. చూడండి దయచేసి. సమస్తం మనుషులకు రక్షణకరమగు దేవుని కృప చాలంతే. కాబట్టి క్రింద 3వ అధ్యాయంలో దేవుని దయయు మానవుడిలో ఆయనకున్న ప్రేమయు అన్నప్పుడు ఈ రెండు పదాల యొక్క కలయిక 11వ వచనంలోకి వస్తే అక్కడ మనం చూస్తాం సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఓ దేవుని కృప. కాబట్టి కనికరము అని అంటేనేమో దేనికి పాత్రమో దాన్ని దేవుడు మనం దయచేయకపోవడం. రెండవది కృప అంటేనేమో దేనికి మనం పాత్రులము కామో దానిని దేవుడు మనకు దయచేయడం. అది ఏమిటో మనం ఎరుగుదాం. పౌలు అపోస్తలులు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 5, 7, 8 వచనాలు అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగిన కాదు, దేవుని వరమే. కాబట్టి రక్షణ దేవుని వరానికి ఈరోజు మనల్ని పాత్రలుగా చేశాడు. సరే, 4వ ఆ దైవ స్వభావానికి గన మనం వస్తే రండి. 34వ అధ్యాయము 6వ వచనం, దీర్ఘశాంతము అని. దీర్ఘశాంతం, ది పర్సన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన లక్షణము ఏమిటి అనంటే ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం 65వ అధ్యాయంలో ఏమని, లోబడిన వాళ్ళని ప్రజల కొరకై దివారాత్రములు నేను నా చేతులు చాపి ఉన్నాను. యెషయా గ్రంథంలో. అయితే రోమాపత్రిక 2వ అధ్యాయానికి మనం వస్తే 4వ వచనంలో పౌలు దేవుని దీర్ఘశాంతాన్ని గురించి వ్రాస్తూ ఒక మాట అంటాడు ఇక్కడ. రోమాపత్రిక 2వ అధ్యాయం 4, లేదా దేవుని అనుగ్రహము
మోరు మనసు పొందుడు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. మారు మనసు పొందుటకు. కాబట్టి దేవుని దీర్ఘశాంతం ఏంటి అని అంటే మనల్ని మారు మనసు పొందుటకై ప్రేరేపించే శక్తి అది. చాలామంది ఆయన రాకడానికి వచ్చిన వాగ్దానం ఏమైనా సృష్టి ఆరంభం ఉన్నట్టే నేటి వరకు ఉందే, కాబట్టి ఇదంతా ఒట్టిది అని చెప్పి అపహాసకులకు పేతురు దైవజనుడు జవాబు రాశాడు. ఏమని? 2 పేతురు 3వ అధ్యాయంలో 9వ వచనంలో, తర్వాత 15వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఎవడును నశించుటకు ఇష్టపడక అందరూ మోరుమనసు పొందవలని ఆయన శాంతము దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. నిశ్చయంగా ప్రభువైన దేవుడు మనలో ఇట్టి శాంతం కలిగి ఉండడం అనేది ఆశ్చర్యం. కాబట్టి ఎవరు మనం? ఆ ప్రజలు ఎలాంటి వారు? చెడిపోయిన వారు, దారి తొలగిపోయిన వారు, లోపడిన ప్రజలు. దేవుని యొక్క దీర్ఘశాంతం ఈరోజు ఇక్కడ కూర్చున్న మన విషయానికి వస్తే కనుక మనం ఈరోజు మోరుమనసు పొందామంటే అట్టి శాంతము దీర్ఘశాంతమే. అందుకై ప్రభువును స్తుతించాలి. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన లక్షణం ఇక్కడ నాలుగవదిగా మనం చూస్తాం. ఏంటి అని అంటే ఆయన దీర్ఘశాంతం. అందునే ఈరోజు ఇలాగున్నా రక్షణ పొందిన తర్వాత కూడా మన ఎడల అట్టి దీర్ఘశాంతమైన కలిగి ఉన్నాడు. 63వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుని దీర్ఘశాంతాన్ని కన్నా మనం గమనించినట్లయితే ఇలాగంటాడు ప్రవక్త యెషయా, పూర్వదినముల్లో పూర్వకాలమంతయు వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చాడట. ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చాడు. వాడు లోబడి వెళ్ళిన ప్రజలు ఇలాంటి వారు, అయిన వారు ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చాడట. ఓరిమితో తాలిమితో ఆ మాటలు ఉన్నాయి అక్కడ. ఆయన వారు ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చాడట. అంటే విత్ ది లాంగ్ సఫరింగ్. రక్షించమని ప్రోబిడ్డ ఒకసారి అర్థం చేసుకో. ఈరోజు నిశ్చయంగా ఈ కృపలో ఇంకా మనం నిలిచిన్నామంటే ఆ దేవుని ఆయన వ్యక్తిత్వమైన లక్షణం కారణమంతే, మనం కాదు. ఆయన దీర్ఘశాంతమే కన్నా లేకపోతే వాస్తవంగా ఈ రోజుకు ఈ కృపలో మనం నిలిచి ఉండేవారమే కాదు. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన స్థితిలో నిలిచి ఉండేవారం కాము. ఆయన మనల్ని చూపుతున్న దీర్ఘశాంతం. చివరిగా నిర్గమకాండం 34వ అధ్యాయము 2 దయచేసి 6వ వచనం చివరి భాగం. విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా. కాబట్టి 2వ భాగం మనం చూసాం ఉదయకాలం. ఏంటి అంటే ది పర్సన్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ క్యారెక్టర్. దేవుడు తన వ్యక్తిత్వం, తన స్వభావాన్ని లేక లక్షణాలు మనం చూసాం. ఇప్పుడు 5వదిగా ఆయన లక్షణానికి మనం వస్తే కృపా సత్యములు గల దేవుడు. అందుకనే బైబిల్ క్రొత్త నిబంధనలో కూడా మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగాను, కృపయో సత్యమో యేసు క్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి మార్పు లేని దేవుడు, యేసయ్య మార్పు లేనివాడు. ఆయన కృపా సత్యములు ఆయన సింహాసనం వర్తములై ఉన్నాయి, అవి స్థాపించబడినవిగా ఉన్నాయి. ఏమిటి కృపా సత్యములు అనే విషయానికి కనుక మనం వస్తే కనుక కింద వచనంలో ఉంది ఇక్కడే. అయితే 16వ అధ్యాయానికి వద్దాం. సామెతల గ్రంథం రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము సామెతల గ్రంథం దయచేసి చూడండి. ఒక వచనం 6వ వచనం, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. చివరికి ప్రాయశ్చిత్తము అనే మాట మనం చూస్తాం. కృపా సత్యముల వలన దోషములకు ఏం కలిగిందంటండి? ప్రాయశ్చిత్తం. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయనకు లక్షణము ఏమిటి అని అంటే ఈ ప్రజలు చెడిపోయిన వారు, ఈ ప్రజలు నియమించిన మార్గం తొలగిపోయిన వారు, ఈ ప్రజలు లోబడిన వారు, ఈ ప్రజల మీద దేవుని కోపం, నాశనము, శిక్ష రావాల్సింది. అయితే నేను నా లక్షణం కృపా సత్యములు. కాబట్టే నేను వాటిని కనపరుస్తాను. దైవజనుడు మోషే ప్రార్థించాడు, ఆశించాడు. కాబట్టి దేవుడు రైట్గానే చక్కగానే స్పందించాడు. కాబట్టి దేవుడు తన నామమును ప్రకటన చేసుకున్నాక
5 తలంపులు మనం చూసాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన లక్షణాలు ఏంటి? 5వది, నేను కృపాసత్యములు కలిగిన దేవుడను. అంటే నేను ప్రాయశ్చిత్తమును చేసే దేవుణ్ణి. ఐఎమ్ ది గాడ్ హూ మేకెత్ ప్రాపిషియేషన్ ఫర్ దిస్ పీపుల్. ఈ ప్రజల కొరకై నేను ప్రాయశ్చిత్తము చేయు దేవుడను అని అన్నాడు. కాబట్టి ఈ కృపా సత్యములలో నేను మీ గమనానికి తేవాలని కోరుతున్న తలంపు ఏంటంటే ప్రాయశ్చిత్తము చేసే దేవుడు. గాడ్ హూ మేక్స్ ఏ ప్రాపిషియేషన్. ఇది ఆయన లక్షణం, ఇది ఆయన స్వభావం. ఆయన చేశాడు. నాడే కాదు, పాత నిబంధనలో 2వ సమూయేలు 14వ మనం వచ్చినప్పుడు అక్కడ అంటాడు, తోలివేయబడిన మానవుడు తనకు దూరస్తులు కాకుండా నిమిత్తం దేవుడు తానే తగిన సాధనమును ఆయన కల్పించి ఉన్నాడు అని. ఏమిటి ఆ సాధనము? 1వ తిమోతి 3:5 దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆయనే యోహాను సువార్త 1:17 కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. 14వ యోహాను సువార్త 1:1 చివరికి శిరలో తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా 1వ యోహాను 2:2 ఆయన మన పాపుల కొరకు మాత్రమే కాదు, సర్వలోకం యొక్క పాపులకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కృపాసత్యంలో దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తే ప్రాయశ్చిత్తం. ఈ ప్రజలు ఇలాంటి వారు, కానీ వాస్తవంగా ప్రజల స్థితిని బట్టి చూస్తే నాశానికి పాత్రులు. అయితే నేను ఎలాంటి వాడునంటే కృపాసత్యములుగా దేవుడు ప్రాయశ్చిత్తం నేను వారి కొరకు ఏర్పాటు చేశాను. కాబట్టి అందుచేత ఏమైంది? ఇప్పుడు మోషే ఒక మాట అంటాడు. 7వ వచనం ఆయన 1000 మందికి కృపను చూపుచు, నిర్గమా 34:7 అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. నేను ముందు ఒక మాట చెబుతున్నాను ఇక్కడ. ఇలాంటి దేవుడు కాబట్టి, అంటే ఆ 5వ వచనంలో మనము చూచాము, 5-6 వచనాల్లో దేవుని వ్యక్తిత్వము, దేవుని లక్షణాలను చూచాం. కాబట్టి ఇప్పుడు 7వ వచనంలో ఏం జరిగింది అని అంటే అపరాధమును పాపమును క్షమించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం చెప్పగలుగుతున్నాం, నా పాపములు క్షమించబడినాయి, నా భారం దొర్లించి వేయబడింది, నా హృదయం తేలిక చేయబడింది, నేను నీతిగా తీర్చబడ్డాను, నేను రక్షించబడ్డాను, దేవుని దృష్టికి నేను ఇలాంటి వాడుగా మానగానే నేను ఎంచబడుతున్నాను, నేను ధన్యుడును, నేను ధన్యురాలను అని. అయితే ఇప్పుడు నేను ఆ భాగం ముగిస్తూ ఒక మాట చెప్పాలి. మీరు బాగా గమనించుంటే 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపుతాడట. అయితే దోషము పాపముల విషయానికి వస్తే క్రింద 7వ వచనం 3-4 తరముల వరకు తండ్రుల దోషం. చూసారా? ఆయన లక్షణాలు అయితేనేమో ఎలాంటివి? 1000 తరముల వరకు కృపను చూపుతాడు. దోషముల విషయానికి వస్తే 3-4 తరాలేనట. అంటే చూసారా ఎలాంటిదో? అందుకనే భక్తులు చాలా మాటలు చెప్పారు. దావీదు అయితేనేమి, యిర్మీయా అయితేనేమి ఏమని చెప్పాడు? నువ్వు కోపించుకుని నిదానించావు. భక్తుడు దావీదు అంటాడు, కోపం వచ్చినా నిమిషం మాత్రమే, నీ దయ ఓ దేవుని స్తోత్రం. అయితే అదే సమయంలో ఒక ప్రమాదాన్ని ఒక జ్ఞాపం చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఇదే చాలాసార్లు ఇది చెప్పుకుంటూ రక్షణ పొందగా లేక రక్షించబడిన కూడా దోషములు, అపవిత్రతలు, మాల్యాలు మన జీవితాల్లో కనబడేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆయన 1000 తరాల వరకు, నా ఆయుష్ 20, 30, 40 అయితే నేను సచ్చేదాకా 400 సంవత్సరాలు, నేను 100 సంవత్సరాలు బతికినా నాకు చూపిస్తూనే ఉంటాడు అనుకుంటావా? అందుకని ఒక మాట 7వ వచనం చివరి భాగం మధ్య భాగం, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని
ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక, గుర్తుపెట్టుకో మాట. నీవు దోషములు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను నిర్దోషంగా ఎంచడు. ఆయన కృప ఇలాంటిది కాబట్టి 1000 తరముల వరకు చూపిస్తాడు. కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలు దోషాలు చేసినా దేవుడు నన్ను నిర్దోషంగా ఎంచుతాడని నువ్వు అనుకుంటూ ఉంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో విశ్వాసి. రక్షించమని ప్రభు బిడ్డలం. అందుకనే ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలంటే తెలుసా? 96వ కీర్తన, కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి, 96వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను నేను. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని, సర్వభూజనులు, సర్వ విశ్వాసులు ఆయన సన్నిధిని వనకాల. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. 6వ అధ్యాయం యెషయా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హెబ్రీ 12వ అధ్యాయం 29వ వచనం దేవుడు దహించు అగ్ని. కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలైన ఆయన సన్నిధిని వనకాల. ఎందుకు? ఆరాధించే ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ ఆరాధన సేవ పరిశుద్ధమైంది, ఆయనకు ప్రీతికరమైంది. అట్టి ఆరాధన సేవను ఏం చేయడానికి? నా బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మతో, సత్యంతో, యథార్థతతో నేను ఆరాధించాలి, వేషధారంతో కాదు. అందుకనే మన జీవితాలు కూడా పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇప్పుడు 3వ భాగానికి వస్తున్నాను, ముగింపు భాగం. రండి దయచేసి. ఏంటది అంటే 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒకసారి నేను ఎక్కువ వ్యాఖ్యానించనిక. 8వ వచనం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. కాబట్టి మొదట ఈ ప్రజలను నేను ఎరుగుదును, నేను చూచుచున్నాను, లోబడునలను. కాబట్టి అక్కడ వ్యక్తుల లక్షణాలను గురించి మనం చూసాం. రెండవ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను చూసాం. ఆయనే మన ప్రభువైన దేవుడు. ఇప్పుడు 3వ వ్యక్తి లేక వ్యక్తులు, వారి లక్షణం ఏంటో, వారి వైఖరి ఏంటో ఇప్పుడు 3వదిగా ఈ 3వ భాగంలో చూస్తాం. ఎవరెక్కడ, ఏ వ్యక్తి? అక్కడేమో ఇశ్రాయేలీలు, రెండవదేమో ప్రభువైన దేవుడు, 3వదేమో మోషే. కాబట్టి మోషే ఒక్కడనే కాదు, బట్ మోషే సిగ్నిఫైస్ ఆర్ రిప్రజెంట్స్ ఆల్ ది ఒబీడియంట్ పీపుల్, ఒబీడియంట్ టు గాడ్. దేవునికి విధేయులైన ప్రజలందరికీ మోషే గుర్తు, సాదృశ్యం. కాబట్టి ఇప్పుడు మోషేను గూర్చి ఇక్కడ 3వ భాగం చేస్తాం. మోషే ఏం చేశాడు అని అంటే 3 పదాలు నేను జ్ఞాపం చేస్తున్నాను, మీరు అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో. త్వరపడి, రెండవది నేల వరకు వంగి, తర్వాత 3వది నమస్కారము చేసి. కాబట్టి ఇక్కడ ఈ 3 భాగాల్లో దేవునికి ప్రీతికరమైన సేవను గురించి మనం చూస్తాం. అట్టి సేవ, ఆరాధన, స్తుతి, కృతజ్ఞత. అయితే మోషే ఏం చేశాడు అనంటే, he did not delay anymore. When he came to know, or when he understood the very person of God and his characters, that itself made him to haste to worship God. ఓ రక్షించబడిన విశ్వాసులారా, దేవుడు ఎవరో, ఆ దేవుని లక్షణాలు ఏంటో మనం ఇంత తేటగా అర్థం చేసుకుంటున్నాం. లోకం ఎట్లా, ప్రజల పట్ల, ఇశ్రాయేలు పట్ల, అన్యుల పట్ల, ఇశ్రాయేలు పట్ల, ఈరోజు వ్యక్తిగతంగా నీ పట్ల, నా పట్ల మనకు అర్థమవుతుంది ఈ దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క గుణాలు, లక్షణాలు ఎలాంటివి మన పట్ల. అందుమూలంగా మన జీవితంలో ఏం జరిగింది. అలాంటప్పుడు నిజంగా ఏ వ్యక్తి అయినా ఒకటి అర్థం చేసుకుంటే ఇంకా డిలే చేయడు, ఆలస్యం చేయడు, తడవులు ఆడాడు. అది ఇక్కడ మనం చూస్తాం. మోసెస్ మేడ్ హేస్ట్, త్వరపడి అన్నమాట.
ఎన్నోసార్లు ప్రభుని ఆరాధించే విషయంలో, కృతజ్ఞత చెల్లించే విషయంలో, స్తుతి చెల్లించే విషయంలో, పాడే విషయంలో, ప్రభుకు మన సమయం, మన సామర్థ్యం, మన బలం, మన ఆరోగ్యం, మన సమస్తం ప్రభుకు అంగీకారంగా ఉండే అర్పణలుగా అర్పించే విషయంలో ఎన్నిసార్లు తడవలాడతాం. మాటలు మాత్రం చెబుతాం, చాలాసార్లు ఆరాధనలో అతీతంగా ఎన్నోసార్లు ఎంతో గొప్ప భాషతో మాట్లాడుతూ ఉంటాం. జీవితం ఎలాగుంది? మిగిలిన విషయాల్లో ప్రభువైన దేవునికి అంగీకారం అర్పణలుగా నీ సమయం, నీ సామర్థ్యం, నీ బలం, నీ పూర్ణ శక్తి, నీ వరాలు, తలాంతులు, నీ సంపాదనలు అర్పణలుగా, కానుకలుగా ప్రభుకి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? త్వరపడుతున్నావా? వాటి విషయంలో మాత్రం వెనకదీస్తాం, మాటలు మాత్రం గొప్పగా చెప్తామా? అదేం ఆరాధన అది? కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనం తలంచాలి. ట్రూ వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అవర్ సెల్ఫ్. అబ్రాహాము జీవితంలో బలిపీఠం కట్టడం అనేది ఆరాధన చూపిస్తుంది. అంటే అబ్రాహాము ఏదో అర్పణగా తనను తాను అర్పించుకుంటున్నాడు. అది దేవునికి అంగీకారమైన ఆరాధన. అందుకొరగా హేస్ట్, త్వరపడు. రెండవ మాటగా నేల వరకు తల వంచుకొని, అంటే ఎంతవరకు వంగి అంటే నేల వరకు. ఇంకో రీతి చెబితే నేల వరకు వంగి అంటే సాష్టాంగపడ్డాడేమో, తన ముఖం నేలకు ఆనించినట్టున్నాడు. ఇదేం చూపిస్తుందంటే విత్ ఆల్ హ్యూమిలిటీ. ఈరోజు రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి వారంగా చేపడ్డామని గర్వించడానికిలే, అతిశయించడానికిలే. ఇదంతా నా వల్ల కలిగింది, మా వల్ల కలిగింది కాదు, ఇదంతా ఆయన వల్ల కలిగింది. నేను కేవలం వచ్చేవాడిని, దుమ్ము ధూళి బూడిదను. నేను ఏమాత్రం వాడిని ఆయన ఆరాధించడానికి. ఆయన నన్ను అట్టి వానిగా చేశాడు. కాబట్టి దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ హ్యూమిలిటీ, హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ టు ది డస్ట్. నేల మన్ను వరకు తాను అలాగా ఉంచుకోవడం అనేది తన తగ్గింపు, దీనత్వాన్ని మనకు చూపిస్తుంది. అందుకే దావీదంటాడు, విరిగి నలిగిన మనసు నీకు అంగీకారమైన బలి. మూడవ మాటకు వస్తే మనం నమస్కారము చేసి, ఇంగ్లీష్లో ఈ వర్షిప్డ్, ప్రభును ఆరాధించాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకున్న వారమై మనం కూడా ప్రభును ఆరాధిద్దాం, ప్రభువును మనం గానపరుస్తాం, క్లుప్తంగా ఆరాధన చేద్దాం. మనం ఒక అర్ధగంట సేపు ఆరాధన గడుపుతాం, 12 గంటల వరకు మనం ఆరాధిస్తాం. ఎవరైతే పోయిన వారం ఆరాధించలేదో అలాంటి వారు మాత్రమే దయచేసి ఆరాధించండి. ముందు వేరే వారు దయచేసి వెయిట్ చేయండి. కొంత వారం మీరే ఆరాధిస్తే కుదరదు. తర్వాత ఇళ్ళ దగ్గర ఉండేవారు మీరు మీ ఇష్టం, ఎందుకంటే అర్ధగంట సేపు మీకు ఉంటుంది కాబట్టి ఒకసారి కాదు, ఈరోజే 2 సార్లు 3 సార్లు కూడా ఆరాధించండి. ప్రభు తన ఆత్మ ద్వారా మీకు ఇంకా తలంపులు ఏమైనా జ్ఞాపం చేస్తే ఆరాధిస్తూనే ఉండండి. ఈ అర్ధగంట సేపు మేము నలుగురివే ఉండేది, 2 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది అని మిగిలిన సమయం ఏదో పనుల్లో ఉండకండి, కరెక్ట్ కాదు అది. కాబట్టి మీరందరూ కూడా అర్ధగంట సేపు ఆరాధనలో ఉండాలని మీకు మనవి చేస్తుంటున్నాం. మళ్ళీ జ్ఞాపం చేయాలి ఒక మాట. ఆరాధన అంటే ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన వ్యక్తిత్వం, ఆయన లక్షణాలు ఏంటి, అది మనం ప్రొక్లెయిమ్ చేయాలి. అదే మనం 5వ వచనం చదివా, 4వ వచనంలో ప్రకటించాడట, దేవుడు తన నామాన్ని ప్రకటించాడట. కాబట్టి యు ప్రొక్లెయిమ్ ది వెరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని లక్షణాలు, ఆయన గుణగణాలు. దేవా మహాకనికరం గలవాడు, నీ దయ, నీ వాత్సల్యత నిలిచింది, కనికరాలు అనుదినం నూతనంగా పుట్టుతున్నవి, నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది, నీ కృపా సత్యములు స్థిరపరిచావు, పాపాలు క్షమించి పరిహరించే నీ కృపా సత్యాలకై నీకు స్తోత్రాలు. అది ఆరాధన. అర్థమైందా? నీకు చేశాడు, నీ పాపాలు క్షమించాడు, నీకు తెచ్చాడు, రక్షించాడు. చెప్పు, అది కూడా ఒక మాట చెప్పు. అయితే ఆరాధన అంటే ప్రకటించడం. ఏం ప్రకటించడం? దేవుని వ్యక్తిత్వంలో ఆయన గుణగణాలను ప్రకటించడం. కృతజ్ఞత అంటే, స్తుతి అంటే ఆయన చేతి పనులను ప్రచురించడం. కృతజ్ఞత అంటే ఆయన నాకు వ్యక్తిగతంగా ఏం చేశాడో దాని గురించి బదులు ఇవ్వటం. కాబట్టే ఈ తలంపులు హృదయంలో ఉంచుకొని ప్రభువును ఆరాధిస్తాం.